మా ఇంట్లో వాళ్ళు నీకు తలకాయ లేదు, బ్రెయిన్ లేదని ఊరికే అంటున్నారు. అందుకే కోపంతో మార్కెట్కి వెళ్ళి మంచి పెద్ద సైజ్ మేక తలకాయ ఒకటి తీసుకొచ్చాను. హలో హాయ్ అందరికి. ఈ రోజు ఒక మేక తలకాయతో మంచి పులుసు చేశాను. ముందుగా మేక తలకాయ ముక్కలను శుభ్రంగా కడిగాను. తర్వాత కడాయి పొయ్యి మీద పెట్టాను. కడాయి వేడయ్యాక పులుసుకు సరిపడా ఆయిల్ వేసాను. నూనె కొంచెం వేడయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, 2 లవంగాలు వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొన్ని పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు అండ్ కొంచెం కొత్తిమీర వేసాను. అవి కొంచెం ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసాను. అవి కొంచెం బాగా మగ్గాక సరిపడా అల్లం పేస్ట్ వేసాను. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మన మేక తలకాయ ముక్కలు అందులో వేసుకొని ముక్కలకు బాగా పట్టే వరకు బాగా కలపాలి. అందులోనే కొంచెం సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముక్కలు బాగా ఉడికాక టమాటా ముక్కలు వేసుకొని బాగా కలపాలి. ఇక కొంచెం సేపటి తర్వాత పులుసుకు సరిపడా కారం వేసుకోవాలి. కారం పచ్చివాసన పోయే వరకు ఉడికించుకొని తర్వాత కొంచెం చింతపండు పులుసు పోయాలి. మనకు ముక్కలు బాగా ఉడకాలి కాబట్టి పులుసుకు సరిపడా వాటర్ పోసుకోవాలి. పైన కొంచెం కొత్తిమీర కూడా వేసాను. పులుసును బాగా మరిగించుకోవాలి ముక్కలు ఉడికే వరకు. ఇక రెడీ అయిన పులుసులో కొంచెం మసాలా, కొత్తిమీర వేసి దించేయాలి. అంతే మన వేడివేడి తలకాయ పులుసు రెడీ. ఇక ఒక ప్లేట్లో అన్నం పెట్టుకొని మన తలకాయ ముక్కల పులుసు వేసుకున్నాను. అదే అన్నంలో నేను చేసుకున్న బేజ ఫ్రై కూడా వేసుకున్నాను. అంతేకాదండోయ్, పాయ పులుసు కూడా చేసుకున్నాను. ఇక అన్నంలో ఒక తలకాయ ముక్క వేసుకొని తింటే ఉందండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్. బేజ ఫ్రై కూడా చాలా బాగుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.